is King, so celebrate. He's Lord of Lords, let's celebrate. Oh yeah. Christ is King, so celebrate. He's Lord of Lords, let's celebrate. Oh yeah. Celebrate. 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 It's a special day, so celebrate. A gift from God, let's celebrate. Oh yeah. It's a special day, so celebrate. A gift from God, let's celebrate. Oh yeah. Celebrate. 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 We are one in Him, so celebrate. Together in the Lord, let's celebrate. Oh yeah. We are one in Him, so celebrate. Together in the Lord, let's celebrate. Oh yeah. Celebrate. 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 Triumph is ours, so celebrate. It feels so good, let's celebrate. Oh yeah. Triumph is ours, so celebrate. It feels so good, let's celebrate. Oh yeah. Celebrate. 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 Jesus loves us, so celebrate. He cares for us, let's celebrate. Oh yeah. Jesus loves us, so celebrate. He cares for us, let's celebrate. Oh yeah. Celebrate. 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 నా చిన్ని నోరుతో నా యేసురాజుని గానములే చాడేదా పాడేదా. ఏమి స్వీటీ, ఇంత సంతోషమైపోయినావు ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ హ్యాపీనెస్? ఏంటి ఇంత ఆనందంగా కనపడుతున్నావు స్వీటీ? ఈరోజు దూతలా కనబడుతున్నావు, ఏంటి సాగని? ఆకాశం నీ గాలుల్లో పరలోక దూతలతో. ఏంటి పాటల మీద పాటలు పాడేసినావు? నా చిన్ని నోరుతో. అరే ఆపు, నీ సంగతి చెప్పు, మా పిల్లలకి చెప్పు. అసలు నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావో చెప్పాలగా. చిన్ని చిన్ని ఓ ఫాఫా. అరే అబ్బా, నీ పాటలు ఆపుతావు, అసలు నీ సంతోషం ఏంటో చెప్పి రాదు. చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా స్వీటీ. నువ్వు ఇంత చక్కగా అందంగా తయారైపోయినావు, ఏంటి నీ సీక్రెట్ ఏంటో చెప్తావా? అన్నయ్య, నా సీక్రెట్ ఏంటంటే. ఏంటి నీ సీక్రెట్ ఏంటి? ఇంత చక్కగా సంతోషంగా ఉన్నావు, నువ్వు ఒక దూతలా కనబడుతున్నా, ఏంటి చెప్పు. ఏంటంటే యేసుతో ఒక చిన్న మాట సమస్యలు. అరే మళ్ళీ పాటలు ఆపుతావా స్వీటీ? పాటలు ఆపి అసలు సంతోషంతో మేము కూడా కలిసి పాడతాం కదా పిల్లలు కదా, మనం కూడా ఆనందంగా కలిసి పాడు. అసలు నీ యొక్క సంతోషానికి సీక్రెట్ ఏంటి? ఎందుకు అంత సీక్రెట్గా అంత సంతోషంగా నువ్వు ఆ సీక్రెట్ ఏదో చెప్తే మేము కూడా ఆనందిస్తాం కదా స్వీటీ. అన్నయ్య, ఏంటి ఆ సీక్రెట్ ఏంటంటే. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? ఏంటంటే ఏంటి ఏంటంటే ఏంటి నా చిన్ని నోరుతో. అబ్బా మళ్ళీ పాటలు స్టార్ట్ చేసింది. అమ్మా ఈ స్వీట్కి మీరైనా చెప్పండి, పాటలు కాదు, నువ్వు సీక్రెట్ చెప్పు. అన్నయ్య, ఆ సీక్రెట్ ఏంటంటే చెప్పాలనా? ఏంటంటే యేసయ్య ప్రేమ బహు మంచిది. అరే యేసే ప్రేమ చాలా మంచిది, బహు అందమైనది, తేనె లాంటిది. అవన్నీ ప్రక్కబెట్టు. నువ్వు ఇంత అందంగా తయారు కావడానికి, నీ సంతోషానికి అసలు సీక్రెట్ ఏంటి చెప్పు. ఏంటంటే ఏంటి చూడ చెప్తాను, చెప్పు. దగ్గర ఇంకా అబ్బా అరుసరం ఎందుకు?
యేసయ్య ప్రేమ. అరే నీ పాట ఆపుతావా తల్లి? ఆ ప్రేమ ఏంటో చెప్పు, ఆ సంతోషం ఏంటో చెప్పు, మేము కూడా చెప్దాం, అందరం సంతోషిస్తాం. చెప్పు ఏంటి? చెవులు చెప్తానన్నయ్య. నువ్వు చెవులో చెప్తానని చెప్పేసి నా చెవు కొరకగల? లేదన్నయ్య, నేను కోరుకోనన్నయ్య. నీ చెవు నాకు ఇష్టం లేదన్నయ్య. మరి చెప్తావా సరిగా? సరే చెప్తానన్నయ్య. సరే చెప్పు. అదా సంగతి. అవునన్నయ్య, ఈ సీక్రెట్ ఎవరు చెప్పకూడదన్నయ్య. ఈ సీక్రెట్ ఎవరు చెప్పొద్దా? చెప్పొద్దన్నయ్య, వీళ్ళు కూడా నాలాగా దూతలాగా అయిపోతారు. అరే రే 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 పిల్లలకి చెప్తే పిల్లలు కూడా వాళ్ళు కూడా మనలాగా నీలాగా సంతోషంగా వాళ్ళు కూడా ఈ విధంగా దూతలాగా అయిపోతారు. వాళ్ళు కూడా చెప్దాం. అన్నయ్య వద్దన్నయ్య. పిల్లలు అడుగుదామా? స్వీటీని అడుగుదామా? స్వీటీ చెప్పమా నా సీక్రెట్ ఏంటో నాకు చెప్పేసింది, మీకు కూడా చెప్పాలనా? అన్నయ్య వద్దన్నయ్య. ఒకసారి చెప్దాము స్వీటీ. నువ్వే చక్కగా ఏంజల్గా అయిపోయి నువ్వే చక్కగా ఎంజాయ్ చేయడమా? మా పిల్లలు కూడా ఏం చేస్తారు, ఏంజల్స్గా అయిపోతారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే చెప్పనన్నయ్య. పిల్లలు మరి స్వీట్ చెప్పింది ఏంటంటే, ఆమె సంతోషం కారణం ఏంటంటే ఆమె మరి సేవ్ ఎ చైల్డ్ వారి యొక్క మరి మెంబర్షిప్ తీసుకుందనమాట. వారికి సాయం చేస్తూ ఆమె హెల్పింగ్ ఏంజల్గా అయ్యిందనమాట. అవును, నేను హెల్పింగ్ ఏంజల్ గా అయ్యాను. మీరు కూడా అవుతారా? హెల్పింగ్ ఏంజల్ అంటే మరి సేవ్ ఎ చైల్డ్కి మనము సపోర్ట్ చేసినట్టు వాళ్ళ గురించి ప్రార్థన చేయడము, వారికి తగిన సహాయం చేయడం ద్వారా మనం కూడా హెల్పింగ్ ఏంజల్గా అవుతామని మరి మన స్వీట్ కూడా ఏంజల్ లాగా తయారైపోయింది. ఆమె కూడా సహాయం చేస్తుంది. మరి నేను కూడా సహాయం చేస్తున్నా, మరి మీరు కూడా సహాయం చేస్తారా? చేస్తారా? చేస్తారంట, వాళ్ళు కూడా చేస్తారంట. మరి మీరు కూడా హెల్పింగ్ ఏంజల్గా ఉండాలని ఇష్టమైతే మరి ఇప్పుడే మీరు వీలైనంత త్వరగా మీరు వారిని ఫోన్ చేసి అడిగి ఎలాగా సహాయం చేయగలుగుతామో, ఏ విధంగా హెల్పింగ్ ఏంజల్ కావాలనేసి మీరు వారి యొక్క సలహా తీసుకోవచ్చు. అవునా ఏంజల్? ఎస్ పిల్లలు, మీరు కూడా నాలాగా హెల్పింగ్ ఏంజల్ గా కావాలి, సరేనా? సరే, ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. దేవుని వాక్యం ఎంతగా నేర్చుకుంటామో అంతగా బ్లెస్ చేయబడతాం. సో ఆర్ యు రెడీ టు లర్న్? ప్రైజ్లో పిల్లలు మీకు ఏదైనా కావాలంటే ఏం చేస్తారు? మమ్మీ డాడీని అడుగుతారు, లేకపోతే రిలేటివ్స్ని అడుగుతారు, బంధువులను అడుగుతారు కదా. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు మన అడిగింది కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా పిల్లలు? కీర్తనలు 24, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. పిల్లలు, ఇక్కడ బైబిల్లో మీనింగ్ ఏంటో తెలుసా? మనం ఏదైతే ఆశిస్తామో, మనం ఏదైతే కావాలని అనుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామో, అడుగుతామో, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మన ప్రతి ఒక్క కోరికలను ఆయన నెరవేరుస్తాడంట. మళ్ళీ ఈ రోజు నుంచి మీరేం చేయాలి? మీకు ఏ కోరిక ఉన్నా ఫస్ట్ ఎవరికి చెప్పుకోవాలి? యేసయ్యకి. ఓకేనా పిల్లలు? మళ్ళీ మెమరీ వర్స్ నేర్చుకుందామా? కీర్తనలు 24, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. వచ్చేసిందా? ఒకసారి ఇదే వాక్యం ఇంగ్లీష్లో చూద్దామా? Psalms 24, may he grant you according to your heart design and fulfill all your purpose. వచ్చేసిందా పిల్లలు? మరొకసారి చెప్తాను, నాతో కలిసి అందరు చెప్పండి. Psalms 24, may he grant you according to your heart design and fulfill all your purpose. ఆలస్యం చేయకుండా ఈనాటి స్టోరీలోకి వెళ్దామా? ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైర్ ఉంటుంది కదా. కొంతమందికేమో మంచి పోలీస్ అవ్వాలంటుంది, కొంతమందికేమో టీచర్ అయ్యి అందరి చిన్న చిన్న పిల్లలకి చదువు చెప్పాలనుకుంటారు, కొంతమందికేమో డాక్టర్ అయ్యి అనేక మందికి బీద వాళ్ళకి సహాయం చేయాలనుకుంటారు, ఇంకా కొంతమంది నేను మంచి ప్రీచర్ని అయ్యి ఒక గొప్ప పాస్టర్ని అయ్యి దేవుని ప్రేమను అనేక మందికి చాటాలి అని అనుకుంటారు కదా. ఇలా అనేక మందికి అనేకమైనటువంటి డిజైర్స్, ఆశలు ఉంటాయి. అయితే ఒక చిన్న బాబుకు మాత్రం ఒక కోరిక ఉండేది. అదేంటిదంటే ఆ యొక్క అమెరికా దేశంలోని గొప్ప దైవజనులైనటువంటి డిఎల్ మూడి గారి యొక్క ప్రసంగాన్ని వినాలి అని. అయితే ఈ బాబు ఎన్నో రోజుల నుంచి ఎన్నోసార్లు ఆ యొక్క డిఎల్ మూడి గారి వాక్యం వినడానికి తను ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా వినాలి అనేటువంటి ఆశ కలిగి ఉండేవాడు. కానీ తనకి ఎప్పుడు కూడా ఛాన్స్ వచ్చేది కాదనమాట. అయితే ఒకరోజు తను ఉంటున్నటువంటి ఆ యొక్క చర్చి స్థలంలో ఆ యొక్క చర్చికే డిఎల్ మూడి గారు వచ్చి వాక్యం చెప్తున్నారు అని తెలిసింది. ఎప్పుడైతే ఈ బాబుకు తెలిసిందో అప్పుడు పరిగెత్తుకుంటూ ఆ యొక్క చర్చి దగ్గరకు వచ్చి, ఈరోజు తప్పకుండా నా యొక్క ఆశ నెరవేరుతుంది, నేను తప్పకుండా డిఎల్ మూడి గారి వాక్యాన్ని వినగలుగుతాను, అందరూ చెప్పుకుంటున్నటువంటి ఆ యొక్క
దైవజనులైనటువంటి డిఎల్ మూడి గారి సాక్ష్యం నేను వింటాను అనేటటువంటి ఆశతో అతను చర్చి లోపలికి వెళ్తున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అతన్ని ఆపేశాడు. ఇదేంటి నువ్వు లోపలికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని అడిగినప్పుడు ఆ యొక్క బాబు చెప్పాడు, నాకు డిఎల్ మూడి గారి ప్రసంగం వినాలనుంది, ఈరోజు డిఎల్ మూడి గారు చర్చికి వస్తున్నారు కదా, అందుకే నేను కూడా లోపలికి వెళ్ళి ఆయన వాక్యాన్ని వినాలనుకుంటున్నాను అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వెంటనే వాచ్మెన్ అంటాడు, ఇంత మురిగ్గా ఉన్నావు, ఈ చినిగిపోయిన బట్టలతో నువ్వు లోపలికి ఎలా వెళ్తావు, అసలే లోపల అందరూ కూడా చాలా మంది కూర్చున్నారు, వాళ్ళంతా కూడా మంచిగా రెడీ వచ్చిన వాళ్ళు, అటువంటిది ఇంత మురికి బట్టలతో నువ్వు వెళ్ళి అక్కడ ఎలా కూర్చుంటావు అనేసి అతన్ని తరిమేశాడు. ఈ బాబు ఎంతగా బ్రతిమలాడినా కానీ ఆ యొక్క వాచ్మెన్ మాత్రం లోనికి పంపించలేదు. ఇంక ఈ బాబు అయ్యో ఈరోజు కూడా నా యొక్క ఆశ నెరవేరేలాగలేదు, నా కోరిక ఇలానే మిగిలిపోతుందేమో నా జీవితంలో అనుకొని ఆ యొక్క చర్చ్ పక్కన ఉన్నటువంటి గోడ దగ్గరికి వెళ్ళి బాగా ఏడుస్తూ ఉన్నాడు. యేసయ్యా నాకు ఎలాగైనా డిఎల్ మూడి గారి సాక్ష్యాన్ని వినాలనుంది, ఆ గొప్ప దైవజనుని సాక్ష్యం ఒక్కసారైనా వినడానికి నాకు ఛాన్స్ ఇవ్వేసయ్యా అని బాగా ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. అయితే అదే సమయంలో అక్కడ ఆ యొక్క చర్చ్ గేట్ దగ్గర ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుండి దైవజనులైనటువంటి డిఎల్ మూడి గారు దిగారనమాట. వెంటనే ఎప్పుడైతే దిగి నడుచుకుంటూ చర్చ్ లోపలికి వెళ్తున్నారో అప్పుడు ఆ దైవజనునికి ఒక చిన్న పిల్లవాడి స్వరం వినిపించింది. ఇదేంటి ఇక్కడ ఎవరు ఏడుస్తున్నారని చూసేసరికి ఆ యొక్క బాబు గోడ వైపుకి తిరిగి ఏడుస్తూ ఉండడం చూశాడు. వెంటనే ఆ బాబు దగ్గరికి వెళ్ళి, ఏమైంది బాబు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, అసలు ఈ ప్రాబ్లం ఏంటి అని అడిగినప్పుడు అతను చెప్తాడనమాట ఆ బాబుకి ఈయనే డిఎల్ మూడి గారని తెలీదు. అయితే ఆ బాబు ఏం చెప్తాడంటే, నాకు ఈరోజు డిఎల్ మూడి గారి యొక్క చర్చికి వచ్చి వాక్యం ప్రకటించబోతున్నారు, ఆ యొక్క వాక్యం ఎన్నో రోజుల నుంచి నేను వినాలి అనేటటువంటి ఆశతో ఉన్నాను, కానీ ఈరోజైనా నా యొక్క ఆశ తీరుతుంది అనేసి ఎంతో సంతోషంతో నేను ఈ యొక్క చర్చి లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వెంటనే నన్ను ఆపేసి నీ మురికి బట్టలతో లోపలికి వెళ్ళకూడదు అనేసి నన్ను పంపించేశాడు, అందుకే నేను ఈరోజు కూడా నా ఆశ నెరవేరడం లేదని అందుకే ఏడుస్తున్నాను అని చెప్తానమాట. చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క దైవజనులు అనేటువంటి డిఎల్ మూడి గారు ఏం చెప్తారో తెలుసా పిల్లలు, సరే నీకు నిజంగా ఆ యొక్క గొప్ప దైవజనుని వాక్యం వినాలనుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు ఎంతో ఆతృతతో అవునండి నిజంగా నాకు వాక్యం వినాలనుంది, ఆయన చెప్పే ప్రసంగం వినాలనుంది, ఆయన ఈ యొక్క అమెరికాలో గొప్ప ప్రసంగికుడు, ఆయన గురించి అసలు ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటారు, అటువంటి విన్న ప్రతిసారి కూడా నేను వినాలనుకుంటానండి అని ఎంతో ఆశతో చెప్పినప్పుడు వెంటనే డిఎల్ మూడి గారు ఏం చెప్తారంటే, సరే నీకు నిజంగా ఆశ ఉంది కదా, అయితే నువ్వేం చేయాలంటే నా కోటు కొంగుని పట్టుకొని చిన్నగా నాతో పాటు రా, ఒకవేళ నువ్వు కనుక నా కోట్ను వదిలేసావనుకో ఎక్కడుంటావు, చర్చి లోపల ఉండవు, చర్చి బయటే ఉంటావు, అందుకే నా కోట్ పట్టుకొని జాగ్రత్తగా నాతో పాటు స్పీడ్గా వచ్చేసి అని చెప్తానమాట. చెప్పినప్పుడు వెంటనే ఇతను ఆ యొక్క బాబు డిఎల్ మూడి గారి కోటు పట్టుకొని చిన్నగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతో సంతోషంతో ఆ యొక్క చర్చ్లో కూర్చుంటాడనమాట. చర్చ్లో కూర్చున్నాక వాక్యాన్ని ప్రసంగిస్తున్నప్పుడు అయ్యో ఈయనే నా డిఎల్ మూడి గారు, ఈయన నాకు ఇంత గొప్ప సహాయం చేశారు అనేసి ఎంతో సంతోషంతో ఆ బాబు అతను చెప్పేటటువంటి ఆ యొక్క దైవజనులు చెప్పేటటువంటి వాక్యాన్ని విన్నాడు. విన్న తర్వాత తన యొక్క జీవితాన్ని మార్చుకొని తను అప్పటి వరకు ఎటువంటి దేవునికి అయిష్టకరమైనటువంటి జీవితాన్ని అయితే జీవించాడో ఆ జీవితాన్ని అంతా కూడా మార్చుకొని తను దేవునికి ఇష్టకరంగా మార్చబడ్డాడనమాట. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఏ బాబు అయితే ఆ యొక్క డిఎల్ మూడి గారి సాక్ష్యాన్ని విన్నాడో అదే చర్చిలో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అదే బాబు అదే చర్చిలో ఒక పెద్ద ప్రసంగికుడిగా పేరు పొందాడు. కాబట్టి ఈరోజు నీలో కూడా ఎన్నో ఆశలు ఉండొచ్చు. నిజంగా నీకున్నటువంటి ఆశ దేవునికి ఇష్టకరంగా ఉన్నట్లయితే, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ యొక్క ఆశని తీరుస్తాడు. మరి మీరేం చేయాలి పిల్లలు, నీకున్నటువంటి ఆశ నిజంగా దేవుని మహిమపరిచేదిగా ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. మనం బైబిల్లో చూసినట్లయితే జక్కయ్య కూడా ఒక చిన్న ఆశ ఉండేది. ఏంటిదంటే యేసయ్య వస్తున్నాడు, ఆ యొక్క యేసయ్య ఎలా ఉంటాడో ఎంతో మందిని స్వస్థపరుస్తున్నాడు కదా, అసలు ఆయన ఎలా ఉంటాడో చూడాలనేటువంటి ఆశ కలిగిన వాడు. కానీ పొట్టివాడు కాబట్టి చూడడానికి కుదరదని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టుకి తొంగి చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే యేసయ్య ఆ యొక్క జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్య కింద దిగు అని మాట్లాడాడు కదా. ఆ విధంగా జక్కయ్య యొక్క ఆశ కూడా తీర్చబడింది. ఎందుకని తను మంచి ఆశని, మంచి కోరికని, మంచి డిజైన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. నా ప్రియ తమ్ముడు చెల్లి, ఈరోజు నువ్వు కూడా
ఒక మంచి ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ యొక్క ఆశ తీరుస్తాడు. కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా ఆ యొక్క ఆశ కోసం దేవునికి ప్రార్థన చేస్తూ ఆ యొక్క ఆశ ద్వారా దేవుని ఏ విధంగా మహింపరచాలనుకుంటున్నావో దేవునికి చెప్తూ ఉండు, సరేనా? పరిశుద్ధమైన తండ్రి చింగలస్ ప్రభ తండ్రి, ఎవరైతే ఈ వాక్యం విని ప్రభ మరి వారి జీవితాల్లో వారు కలిగినటువంటి ఆశ మరి మీకు మహిమ తెచ్చేదిగా మరి తండ్రి మరి మీకు ఇష్టకరమైనదిగా ఉన్నట్లయితే ప్రభ మరి వారి యొక్క ఆశలను కూడా తీర్చుకుని అడుగుతున్నాను తండ్రి. ఒకవేళ ఆ రీతిగా లేనట్లయితే మరి మీరే వారి యొక్క హృదయాలతో మాట్లాడి వారి యొక్క ఆశల్ని ప్రభ మరి మీకు ఇష్టకరమైనటువంటి ఆశలుగా మరి ప్రభ మరి తండ్రి ఉంచుకుంటూ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభ మరి మీరే ఆ రీతిగా మరి వారు కలిగినటువంటి ఆశల్ని తీర్చి మహిమకంతా పొందుతారని నమ్ముతూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.